నందిగం సురేష్ వైకాపాకి చెందినటువంటి మాజీ ఎంపీ, బాపట్లకు చెందినటువంటి మాజీ ఎంపీగా పనిచేశారు ఈయన. అయితే నిన్న రోజున చూసుకుంటే టీడీపీ కార్యకర్త రాజు మీద దాడి చేసినటువంటి కేసులో ఈయన అరెస్ట్ అవ్వడం జరిగింది. జూన్ 2 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. ఇప్పటికైనా చూసుకుంటే మరియమ్మ హత్య కేసుకు సంబంధించి కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి మరొకసారి జైలుకు వెళ్ళాడు. ఇదే అంశం మీద మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఒక సామాన్యుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడి ఈ యొక్క నందిగం సురేష్ అరెస్ట్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నందిగం సురేష్ ఇప్పటికే బెయిల్ మీద ఉన్నాడు, మరలా కొత్త కేసుతో జైల్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక దళిత నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఎదుగుదల చూడలేక ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొత్త కేసు అక్రమంగా బనాయించారని చెప్పేసి అంటున్నారు. ఏంటంటారు దీని గురించి? ఒకటి, దళితులపైన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కనీసం దళితులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కనీసం దళితులను గడప బయట కూర్చోబెట్టేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తన చుట్టూ మనం ఇప్పుడే లిక్కర్ కేసులు, ఈ కేసులు వింటున్నాం పేర్లు: కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇంకొక కేసులో తీసుకుంటే శ్రీధర్ రెడ్డి. ఇలాగా అందరూ నేను ఇప్పుడు చెప్పిన పేర్లందరూ ఎక్కడికి సంబంధించిన వాళ్ళు, దేనికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే సామంతులు. అవునా కదా? వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసి, వాళ్ళని రీసోర్సెస్ చూపించి, అన్నిట్లో మంచిగా ఉండేటి వాళ్ళని పెట్టి దళితులను అది రిజర్వేషన్ సీట్ ఇచ్చి, అది ఎట్లయినా రిజర్వ్డ్ వచ్చేది, ఎస్సీలకే వచ్చేది, ఆ సీట్లో ఇచ్చి నార్మల్గా బలిపశువుని చేశాడు నందిగాం సురేష్ని. అంటే ఎంపీని చేయడం కాదు, అన్ని కేసుల్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడిచ్చాడు. ఏ దాంట్లో అంటే చేశాడు, నువ్వు చేసుకో సురేష్, చంపి నేను ఉంటా అని చెప్పాడు. ఈరోజు చంపేస్తే ఎవరు లోపలికి వెళ్ళేది? సురేషే కదా. ఆ విధంగా ఎన్నో విధంగా సురేష్ని వాడుకొని వదిలేసి ఈరోజు ఏదో నంగి ఏడుపులో ఏడుస్తున్నారు. ఇంకొకటి, నందిగాం సురేష్ ఏమన్నా మంచోడా? నందిగాం సురేష్ ఎంతమందిని హత్య చేసి, ఎన్ని గుండాయిజాలు, ఎన్ని రౌడీజాలు, అరటి తోటల దగ్గర పెట్టిన దొంగ అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. రాజధాని ప్రాంతంలో అతను చేసిన గుండాయిజాలు, దౌర్జన్యాల గురించి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. అలాంటి దౌర్జన్యాలు చేసే వ్యక్తి సమాజంలో బయట ఉండాలా, లోపల ఉండాలా? ఈరోజు కులం కార్డు తీస్తున్నారే. ఒకటి, సమాజంలో అగ్రవర్ణమైన నాది ఏ కులంతో సంబంధం లేకుండా తప్పు చేసినోడు జైల్లో ఉండాలి. తప్పు చేసినోడికి కులం కార్డు చూపించి కాపాడాలనుకుంటే అది అతిపెద్ద నేరం నా దృష్టిలో. ఈరోజు తప్పు చేస్తే వాడు నాయుడ, రెడ్డ, కాప, ఇంకొకటి అనేది కాదు, ఎవడైనా లోపల ఉండాలి అంతే. ఈరోజు రౌడీజం చేసే నందిగాం సురేష్ని కులం చూసి వదిలేస్తాం, రేపు వాడు పోయి 10 మందిని చంపుతాడు, రేపు లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్తారు. ఈ విధంగా అంటారు. వినాలి అవన్నీ. తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఈరోజు తప్పు చేసేటప్పుడు కులం గుర్తుకు రాలేదా? నేను తప్పు చేయకూడదు అని చెప్పి తప్పులు మాత్రం చేస్తారు, కానీ అరెస్టుల కాడికి వచ్చేటప్పుడు కులం కార్డు వాడతాడు. ఇలాంటి చాలా పెద్ద తప్పు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నిన్న అతను వెళ్ళి కొట్టడం, ఇవన్నీ చేయడం అనేలే కదా అతని పైన కేసు పెట్టింది. అతను కొట్టకుండా అతని పనిగా పోయి ఉంటే అతని పైన అరెస్ట్ చేసి ఉంటారా? అతన్ని ఏమైనా చేసి ఉంటారా? అతను చేసిన తప్పులకే కదా అతను అరెస్ట్ చేసింది. తప్పు చేయకుండా ఏమన్నా అరెస్ట్ చేశారా? విత్ ఆధారాలు పెట్టుకునే కదా అతను అరెస్ట్ చేసింది ప్రతి ఒక్క దాంట్లో. ఈరోజు నంగి మాటలు మాట్లాడొద్దండి. ఎవరైనా కావచ్చు. గతంలో బోరుగడ్డ కూడా సేమ్ ఇదే విధంగా ఎట్లా మాట్లాడాడు బోరుగడ్డ. నోటికి ఎదుస్తే అది పవన్ కళ్యాణ్ గారింట్లో ఆడబిడ్డల గురించి, చిన్నపిల్లల గురించి ఏమని మాట్లాడాడు. కానీ మళ్ళీ అతనికి అరెస్ట్ కులం కార్డు తీస్తున్నాడు అంటారు. ఏంటి తప్పులు? బూతులు మాట్లాడేటప్పుడు వాళ్ళ కులాలు గుర్తుకు రావు, తప్పులు చేసేటప్పుడు వాళ్ళ కులాలు గుర్తుకురావు. ఆ తప్పుల్లో శిక్ష పడేటప్పుడు మాత్రం కులం కార్డు తీసి తప్పించుకోవాలంటారు. ఇలాంటి వాళ్ళ నేరస్తులు ఏం చేయాలి? వదిలేయాలా? వదలకూడదు, శిక్షించాలి. ఈరోజు అదే శిక్షిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నారు అంతే, చట్ట ప్రకారంగా. ఇదేదో డైరెక్ట్ ఎత్తుకొని పోయేసి ఇలా లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తున్నారు, కోర్టులో పెడుతున్నారు, రిమాండ్కి మొత్తం చూసుకొని విత్ ప్రూఫ్తో పంపిస్తున్నారు. అందుకే వీళ్ళు కులం కార్డులు తెస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో బేబీ అనే ఆవిడ పోలీస్ స్టేషన్కి నందిగం సురేష్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు, పూర్తిగా ఈయన్ని బయటికి రాకుండా జరిగే కార్యక్రమం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఈ విధంగా మాట్లాడుతున్న పోలీసులు అంటారా? ఒకటి, ఈరోజు సెంటిమెంట్ కార్డులు ఎన్నైనా తీస్తారు. లోకేష్ గారికి ఏం సంబంధం అమ్మా? లోకేష్ గారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావాలి, అదేవిధంగా రాష్ట్రానికి తన విద్యాశాఖలు ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి, తన పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా న్యాయం చేయాలి, ఇవన్నీ ఆలోచించి ఆయన బిజీగా ఉన్నాడు, ఆయన పనుల్లో ఆయన. ఇప్పుడు మీరు ప్రతిదానికి లోకేష్ అని చెప్పి ఎలా అంటావు అమ్మా? నీ భర్త తప్పులు చేసి ఆ తప్పుల్లో ఆధారాలతో దొరికిపోతే పోలీసులు చట్ట ప్రకారంగా అరెస్ట్ చేస్తే దానికి లోకేష్ గారికి లింక్ చేసి లోకేష్ గారిని ఈ విధంగా అని చెప్పి ఎలా మాట్లాడతావమ్మా? బేబమ్మ చెప్పమ్మా, బేబమ్మ మీరు చెప్పాలి కదా. నీ భర్త ఆ రోజు గుండాయిజం చేసేటప్పుడు, రౌడీజం చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు, రూల్స్కి అగెనిస్ట్ గెలిగేటప్పుడు నువ్వు చెప్పుండొచ్చు కదా, బావా లేదా అయ్యా ఈ విధంగా వద్దు, రేపు ఏదన్నా అయితే
తప్పు చేస్తే మనల్ని లోపలేస్తారు, మనం తప్పు చేయకూడదు అని చెప్పుంటే ఈరోజు తప్పు చేసి ఉండేవాడు కదా. తప్పు చేసేటప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు ఈరోజు అరెస్ట్ చేస్తే మాత్రం వేరే వాళ్ళపైన దోసేయడం ఆ పద్ధతి కరెక్ట్ కాదండి, మార్చుకోమని చెప్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు నందిగం సురేష్ గారి రాజకీయ భవిష్యత్తు ఏందని అనుకోవచ్చు? రాజకీయ భవిష్యత్తు కాదు, ఫస్ట్ జైలు భవిష్యత్తు గురించి ఆలోచించమనండి. ఏంటంటే తప్పు చేసి అన్ని తప్పులు చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఎలిమినేట్ అవ్వాలి నా దృష్టిలో. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాలని ఒక ముసుగును వాడుకుని నానా తప్పులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ రాజకీయాల నుంచి ఎలిమినేట్ అయితే రాజకీయాలు బాగుపడతాయి. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.